హాయ్ అండి. నేనైతే ఈరోజు పాస్తా తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను ముందుగా వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి. అవి మరిగిన తర్వాత పాస్తా వేసుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు దాంట్లోని వేడి నీటంతా వంపేసుకుని కొద్దిగా చన్నీళ్లు పోసుకుని ఆ నీళ్లు కూడా తీసేసుకుని పాస్తాను ఆరనివ్వాలండి. అలా ఆరిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఎండుమిర్చి టమాటా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి టమాటా పేస్ట్, దాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గింది కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీనికి సరిపడగా. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం వేసుకున్న పాస్తాకి ఈ మసాలా మొత్తం బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని వేసుకుని కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకోవాలి. ఇంతేనండి, ఇలా తయారు చేసుకుంటే వేడివేడిగా తినే పాస్తా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.